హాయ్ హలో అందరికీ. సో ఈరోజైతే ఉప్మా అయితే చేసేసుకుందాం. ఉప్మానా ఏంటి, ఉప్మాకి ఇంత ఇదా అనుకోకండి. నేనైతే సేమియా ఉప్మా చేసిన చాలా టేస్టీగా యమ్మీగా అయితే ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ అయితే నేను సేమియా ఉప్మాకి కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసి హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, పల్లీలు వేసేసి బాగా ఫ్రై చేసేసుకున్నాను. చూడండి, మనం ఎంత బాగా చేసుకుంటే నేను ఎప్పుడు చెప్తాను, ఫ్రై బాగా చేసుకుంటే పల్లీలు ఏంటి ఏదైనా అది టేస్ట్ మారిపోతుంది, చాలా బాగుంటుందన్నమాట. సో దీంట్లోకి ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసుకుందాం. ఇది బాగా ఫ్రై అవుతున్నప్పుడు ఇది ఫ్రై చేసుకుంటానే పక్కన హాట్ వాటర్ అయితే పెట్టుకోవాలి. ఇది అయితే ముందుగా నేను ఫ్రై చేసి పెట్టుకున్నానండి సేమియాలు. సో హాట్ వాటర్ అయితే పక్కన పెట్టేసుకున్నాను. దీంట్లో కొంచెం పసుపు అండ్ ఉప్పు వేసేసి కలిపాను తాలింపులో. అండ్ హాట్ వాటర్ పెట్టాను కదా, దాంట్లో కొద్దిగా ఆయిల్, సాల్ట్ కూడా యాడ్ చేసి బాగా మరిగిన వాటర్లో సేమియాలు వేసి బాగా కలిపేసుకున్న దాన్ని ఉడికిపోయాక దీంట్లోకి స్ట్రెయిన్ చేసుకొని మనమైతే వేసేసుకోవాలి. పోపు దాంట్లోకి వేసేసుకొని కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. సాల్ట్ ఇప్పుడే చెక్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని తీసేస్తే, ఆఫ్ చేసుకొని చూస్తే ఎంత టేస్టీ యమ్మీ అయితే ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఎప్పుడు ఉన్నట్టు ఉండదు, డిఫరెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.